జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్, తెలుగులో భౌగోళిక సూచి అంటాం. అవి ఎప్పుడు కూడా యూపీఎస్సీ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ చాలా హాట్ కేక్ లాంటి క్వశ్చన్స్ అనమాట. రెగ్యులర్గా వస్తాయి. 2012, 13, 14లో అయితే యూపీఎస్సీలో వరుస పెట్టి ప్రతి సంవత్సరం వచ్చాయన్నమాట. మొన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో కూడా జిఐ ట్యాగ్స్ గురించి క్వశ్చన్ వచ్చింది. అయితే ఫారెన్ కంట్రీలో ఉన్న ప్రోడక్ట్ ఇండియాలో జిఐ ట్యాగ్కి అప్లై చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. ఇదే బేసిక్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు అనమాట. రీసెంట్గా ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. జపాన్ ఎంబసీ ఇండియాలో ఉంటుంది కదా, వాళ్ళు ఇండియాలో జపనీస్ ప్రోడక్ట్ ఒకదానికి జిఐ ట్యాగ్కి అప్లై చేశారు. మీకు తెలుసు కదా, జిఐ రిజిస్ట్రీ చెన్నైలో ఉంది, అక్కడ అప్లై చేశారనమాట. ఆ ప్రోడక్ట్ పేరు నిహాన్ షూ. అంటే అదొక ఆల్కహాలిక్ బెవరేజ్, రైస్తో ఒక ఆల్కహాల్ తయారు చేయటం అనమాట. ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి వాళ్ళు జిఐ ఇండియాలో కావాలని అడిగారనమాట. ఈ నిహాన్ షూ అంటే, నిహాన్ అంటే జపాన్ అని అర్థం, షూ అంటే రైస్ ఆల్కహాల్ అని అర్థం అనమాట. ఇట్ ఈస్ అ స్పెషల్ బ్రివరేజ్ అండ్ వాల్యుబుల్ ఆల్కహాలిక్ ప్రోడక్ట్ ఇన్ జపాన్. జపాన్లో చాలా స్పెషల్. పర్టికులర్గా పండగ రోజుల్లో, వెడ్డింగ్స్ అప్పుడు, ఫ్యూనరల్స్ అప్పుడు ఎక్కువ తాగుతారు. కొంతమంది అయితే రెగ్యులర్గా తాగేదనమాట. జపనీస్ కల్చర్లో, జపనీస్ లైఫ్ స్టైల్లో నిహాన్ షూ చాలా ఫేమస్ అంట అక్కడ. ఇన్ఫ్యాక్ట్ బీర్ తర్వాత ఇదే అక్కడ చాలా ఎక్కువ ఫేమస్ ప్రోడక్ట్ అంట. జపనీస్ మార్కెట్లో కూడా ఎక్కువ అమ్మే మెటీరియల్ అనమాట ఇది. నిహాన్ షూ తయారీలో 3 రా మెటీరియల్స్ పక్కా వాడతారు. ఒకటి రైస్ వాడతారు, తర్వాత కోజికిన్ అంటే ఒక ఫంగల్ స్పోర్స్, ఫెర్మెంటేషన్ కోసం కోజికిన్ అనేది వాడతారు, తర్వాత వాటర్ వాడతారు. రైస్ ఫెర్మెంటేషన్ కోసం కోజికిన్, వాటర్ వాడి నిహాన్షు తయారు చేస్తారనమాట. ఈ నిహాన్షు తయారీలో చాలా మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ ఫెర్మెంటేషన్స్ ఉంటాయి. ఒకటేసారి కాకుండా దాన్ని ఫెర్మెంటేషన్ కోసం చాలా ప్రాసెస్ చేస్తారు. సో ఫస్ట్ రా మెటీరియల్ ట్రీట్ చేస్తారు, తర్వాత కోజిని మేక్ చేస్తారు, ఫెర్మెంటేషన్ ప్రోడక్ట్ని, తర్వాత దాన్ని స్లోగా కల్చర్ చేస్తారు, తర్వాత మ్యాష్ చేస్తారు, ప్రెస్ చేస్తారు, హీట్ ద్వారా స్టెరిలైజ్ చేస్తారు, తర్వాత దాన్ని బాటిల్ చేస్తారు. ఈ మొత్తం ప్రాసెస్ని చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. రైస్ అండ్ కోజీని జపనీస్ నుంచే ఒరిజినేట్ అయ్యే ప్రోడక్ట్స్ ఉంటాయి. మనం ఏదైనా జిఐ ట్యాగ్ అప్లై చేసేటప్పుడు అది ఒరిజినల్గా జపాన్లో ఏ ప్లేస్ నుంచి మనం ప్రోడక్ట్ చేస్తాం అదే. సో రైస్, కోజీ ఇవి జపనీస్. ఇప్పుడు ఇండియన్ రైస్తో అది చేసి నిహాన్షు సర్టిఫికేషన్ ఇవ్వరు అనమాట అలా. సో దీన్ని జపనీస్లో ఈ ఫెర్మెంట్ చేసే వ్యక్తిని, మొత్తం ఈ నిహాన్షు తయారు చేసే ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తిని టాయ్ అని పిలుస్తారంట. మన ఇక్కడ టాడీ ట్యాపర్స్ ఇట్లా పేర్లు ఎలా ఉంటాయి, అక్కడ TOII టాయ్ అని పిలుస్తారు. సో కమింగ్ బ్యాక్, అసలు జాగ్రఫికల్ ఇండికేషన్ మీ అందరికి తెలుసు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, మేధో సంపత్తి అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దానిలో పేటెంట్స్, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్, జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఇలా రకరకాలు ఉంటాయి, ఇండస్ట్రియల్ డిజైన్స్ ఇవన్నీ. సో ఏదైతే మనం ఇంటలెక్చువాలిటీ వాడి క్రియేట్ చేస్తామో దాన్నే దాన్నే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటాం. దీనిలో జిఐ ఒకటి. అయితే జిఐ అనేది ఒక స్పెసిఫిక్ ప్లేస్, ఒక రీజియన్ని స్పెసిఫై చేస్తుంది, ఆ రీజియన్ స్పెషాలిటీని స్పెసిఫై చేస్తుంది అనమాట. ఉదాహరణకి తిరుపతి లడ్డు అంటాం, మధురై మల్లి అంటాం, కంచిపట్టు శారీ అంటాం. ఇండియాలో దాదాపు 450 ప్రోడక్ట్స్ పైగా ఆల్రెడీ జిఐ ట్యాగ్స్ వచ్చాయి. 15 సంవత్సరాల క్రితం జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే చాలామంది కొత్తగా చూసేవాళ్ళు. ఇప్పుడు చాలామంది దాన్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నారు. మనం ఇండియాలో ఒకసారి జియోగ్రఫికల్ ఇండికేషన్ వచ్చిన తర్వాత, మనకి సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత 10 yearsకి ఒకసారి రెన్యూ చేయించుకోవాలి, రెన్యూవల్ ఫీజు కట్టి. సో చాలామంది అప్లై కూడా చేస్తున్నారు. హైదరాబాద్ హలీంకి ఉంది, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీకి ఉంది, ఇట్లా చాలా వాటికి వచ్చాయన్నమాట. అయితే దాని ఒరిజినాలిటీ అక్కడే స్టార్ట్ అయిందని కూడా ప్రూవ్ చేయాలి. ఉదాహరణకి హైదరాబాద్ బిర్యానీకి జిఐ అప్లై చేసినా రాలేదు. కారణం ఏంటంటే బిర్యానీ అసలు హైదరాబాద్లో ఆరిజిన్ అయిందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. సో దాని ఒరిజినాలిటీని ప్రూవ్ చేయాలి, చాలా కాలం ఆ రోజు రీజియన్కి స్పెసిఫిక్ అని ప్రూవ్ చేయాలి, ఇట్లాంటివి ప్రూవ్ చేయాలన్నమాట. జిఐ రావడం వల్ల మేజర్ థింగ్ ఏంటంటే దాని మార్కెటబిలిటీ పెరుగుద్ది, ఆ ప్లేస్ స్పెసిఫిక్ ప్లేస్కి ఉన్న సిగ్నిఫికెన్స్ పెరుగుద్ది, దాంతోపాటు దాని బ్రాండ్ వాల్యూ పెరిగిద్ది అనమాట. సో ఈ ఫారిన్ కంట్రీస్ కూడా వచ్చి కొన్ని ప్రోడక్ట్స్ని ఇండియాలో జిఐ అడుగుతాయి. దానికి కారణం ఏంటి? ఉదాహరణకి ఫ్రెంచ్ షాంపైన్ కానీ, UK స్కాచ్ విస్కీ కానీ, ఇలాంటి కూడా వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర జిఐ తీసుకున్నారు. ఈ నిహాన్షు అనేది జపనీస్ ఫస్ట్ ప్రోడక్ట్, ఇండియాలో వచ్చి జిఐ అడగటం, జిఐని అప్లై చేయటం అనమాట. జపాన్ నుంచి ఫస్ట్, కానీ ఇతర దేశాల్లో వచ్చారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్స్ ఇండియాలో అమ్మేటప్పుడు సేమ్ ప్రోడక్ట్ ఇండియాలో ఎవరు కాపీ కొట్టి అమ్మకుండా ఆ ఒరిజినాలిటీని కాపాడుకోవడానికి, ఆ ఒరిజినల్ బ్రాండ్ని కాపాడుకోవడానికి. సో ఇండియన్ జ్యూరిస్డిక్షన్ ప్రకారం, ఇండియన్ IPR జ్యూరిస్డిక్షన్ ప్రకారం కూడా దాన్ని కాపాడుకోవడానికి ఇండియా వెళ్ళి వేరే దేశంలో
ఫారెన్ ప్రోడక్ట్ని కాపాడటానికి కాదు, మన దేశంలో ఆ ఫారెన్ ప్రోడక్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ కాపాడటం, దాని యొక్క మార్కెటబిలిటీ, బ్రాండబిలిటీ అన్నీ కాపాడటం కోసం అనమాట. సో అందుకని ఫారెన్ ప్రోడక్ట్స్ కూడా వచ్చి మన దగ్గర జిఏ అడగొచ్చు. అది ఇండియన్ జ్యూరిస్డిక్షన్ వరకు వర్తిస్తాయి. అదే ఇండియన్ ప్రోడక్ట్ ఉందనుకోండి, ఉదాహరణకి బాస్మతి రైస్ ఇండియన్ ప్రోడక్ట్, అది ఇండియా దానికి జిఐ తీసుకుంది, అది ఫారెన్ వాళ్ళు ఎవరైనా కాపీ కొడితే దెన్ ఇండియా కెన్ రిజాల్వ్ ద డిస్ప్యూట్ అకార్డింగ్ టు ద ట్రిప్స్, ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కింద ఈ డిస్ప్యూట్ రిజాల్వ్ చేసుకోవచ్చు. అదే ఫారెన్ ప్రోడక్ట్స్ ఇండియాలో జిఐకి అడిగితే ఇండియన్ జ్యూరిస్డిక్షన్లో అవి ప్రొటెక్ట్ అవుతాయి. అంతేగాని ఇండియా వరల్డ్లో దాన్ని ప్రొటెక్ట్ చేసిన పవర్ ఇండియన్ జ్యూరిస్డిక్షన్కి ఉండదు అనమాట. ఇది మనం క్లారిటీ తెచ్చుకోవాలి ఒకసారి. దాంతోపాటు మొత్తం ట్రిప్స్ అగ్రిమెంట్ అనేది మనం WTO కింద చేసాం. మనకు సపరేట్గా ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది, WIPO అని, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. కానీ ట్రిప్స్ అగ్రిమెంట్ మాత్రం, ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సంబంధించిన అగ్రిమెంట్ మాత్రం మనం WTO కింద చేసాం. ట్రిప్స్లో ఇప్పుడు ట్రిప్స్ ప్లస్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది. సో ఇవన్నీ కలిపి చదువుకుంటే కూడా మంచిది. ఓవరాల్గా జాపనీస్ ప్రోడక్ట్ ఆల్కహాలిక్ బ్రివరేజ్ నిహాన్షు ఇప్పుడు ఇండియాలో జిఐ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. భవిష్యత్తులో అది ఇమీడియట్గా వచ్చేసే అవకాశమే ఉంది. సో ఫారెన్ ప్రోడక్ట్స్ కూడా ఇండియాలో జిఐకి అప్లై చేసుకోవచ్చు.